2 రోజుల క్రితం అమెరికాలో మన హర్యానాకు చెందిన ఒక యువకుడు అక్కడ మాస్టర్స్ చేసి తన వీసా గడువు తీరిపోవటం వలన ఒక కొద్ది కాలం క్రితమే తీరిపోయింది. అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న ఆ కుర్రవాడిని పందిలాగా ఉన్న నలుగురు అక్కడ మెరైన్ పోలీసులు ఎంత చెతక కొట్టారంటే మనం టెర్రరిస్టులు పట్టుకున్నా సరే అంత చెతక కొట్టాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురు కలిసి అతని మీద బూటు కాలుతో తంతు ఇంకొక ఇద్దరైతే పంది వెధవలు అతని మెడ మీద కాలు పెట్టి నొక్కి ఏంటండి బాబు ఇది, ఇంత ఘోరమా? అతని టెర్రరిస్టా? అతను కొన్ని లక్షల రూపాయలు అమెరికా ప్రభుత్వానికి ఇచ్చాడు, యూనివర్సిటీకి ఫీజుల రూపంలో కొన్ని లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అక్కడ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చాడు. అయినా సరే ఇంత దౌర్భాగ్యమా? ఒకసారి మనం కనుక చూసుకున్నామంటే మన పాకిస్తాన్తో యుద్ధం ముందు మన దేశం కూడా చెప్పింది పాకిస్తాన్ పౌరులు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోండి అని. చార్మినార్ దగ్గర ఒక 98 సంవత్సరాల వృద్ధురాలు ఒక ఆవిడ వచ్చి, అయ్యా నేను పాకిస్తానీ పౌరసత్వం కలదాన్నే, కానీ నాకు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, నేను ఈ వయసులో ఎలా ప్రయాణం చేయగలను బాబు అని మొత్తుకుంటే మన పోలీసులు ఆమె జోలికి వెళ్ళలేదండి. ఈ సంఘటన బయటకు కూడా రాలేదు పెద్దగా. అది మనది భారతదేశం, మన భారత విలువలవి. పందుల్లాగా పంది మాంసం గొడ్డు మాంసం తిని వీళ్ళు ఇంత దౌర్జన్యంగా దాష్టికంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే అసలు అమెరికాని అభివృద్ధి పరిచేది ఎవరండి? కేవలం బయట నుంచి వెళ్ళిన వలసవాదులు కాదా? మరి ఎవరైతే మీకు సంపదను సృష్టించారో ఆ సంపదను సృష్టించిన వారి మీద మీరు ఇంత అరాచకమా? సిగ్గులేని ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యం ముసుగులో వాళ్ళు చేసే ఈ దౌర్జన్య కార్డుని నిరసించాల్సిందే ఎవరైనా సరే. నేను ఒకటి మీకు అందరూ చెప్తున్నాను, అమెరికా పిచ్చి వదిలించుకోండి. ఎందుకు ఈ అమెరికా పిచ్చి? దానికన్నా మన దేశంలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మన ప్రభుత్వం కూడా చక్కని చర్య తీసుకుని ఐఐటి స్టాండర్డ్తో ఉన్న కాలేజీలు స్కూల్స్ని ఎందుకు ఏర్పాటు చేయదు? ఎందుకు మన దేశంలో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఇంత బాధపడాలి? అన్ని లక్షల డబ్బులు, అన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెడుతూ. ఇప్పటికైనా జాగో స్టూడెంట్స్, జాగో ప్రభుత్వం, మీరిద్దరూ చేయాల్సిన పని ఉంది. ముందు మీలో ఉన్న అమెరికా పిచ్చిని వదిలించుకోండి. ప్రభుత్వమా, మీరు కూడా ఆ స్టాండర్డ్లో మంచి కాలేజీలు స్కూళ్ళు పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఇలాంటి సూటి ప్రశ్నలు సంధించే